మీరు ఎప్పుడైనా ఆలోచించినలా 1 ఇయర్ కొరకు ఓన్లీ జంక్ ఫుడ్ తింటే ఏమవుతుంది? దాంతోపాటు మీకు గనక నీళ్ళలో ఇలాంటి బురుసు గింత కనబడితే అసలు ఎప్పుడైనా ఆలోచించినలా ఈ బురుసు ఎక్కడి నుంచి వస్తున్నది? ఫ్యాక్ట్ నెంబర్ 1, మీకు ఒక ఇంట్రెస్టింగ్ మాట చెప్తా. మీరు ఈ వర్డ్ వినే ఉంటారు. ఇప్పటి టైంలో లేకన్నా అమ్మాయిలు తక్కువ అయిపోయిన్లు, అబ్బాయిలు పెరిగిపోయిన్లు, లగ్గాలు చేస్తా అంటే అమ్మాయిలు తక్కువ అయిపోయిన్లు, ఈ వర్డ్ వినే ఉంటారు. బట్ మీరు ఎప్పుడైనా ఆలోచించినలా హ్యూమన్స్ బర్త్ అయినప్పటి నుంచి, అంటే హ్యూమన్స్ పుట్టుడు మనిషి లేకన్నా తయారవుడు స్టార్ట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు లేకన్నా రేషియో ఎంత ఉన్నది? ఇప్పుడు అంటున్నారు అమ్మాయిలు తక్కువ ఉన్నారు, అబ్బాయిలు ఎక్కువ ఉన్నారు. బట్ టోటల్ వరల్డ్ వైడ్ మొత్తం చూస్తే రేషియో ఎంత ఉన్నది? ఆన్సర్ ఇది లేకన్నా టోటల్ వరల్డ్లో, నాట్ ఓన్లీ ఇండియా, నాట్ ఎనీ టిపికల్ కంట్రీ, మొత్తం వరల్డ్ని మనం కౌంట్ చేస్తే టోటల్ 800 crores లేకన్నా పీపుల్ని మనం కనుక చెక్ చేస్తే అందులో నుంచి 50% లేకన్నా ఉమెన్ ఉన్నారు, 50% మేల్, 50% ఫీమేల్ ఉన్నారు. సో చూసుకోవచ్చు ఇది ఎంత ఇంట్రెస్టింగ్ ఉన్నది. అంటే భూమిలో మనిషి పుట్టినప్పటి నుంచి అయితే మనిషి లేకన్నా బర్త్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా 50-50 ఉన్నారు, ఎక్కువ తక్కువ కాలేదు. బట్ అయినా మీరు చాలా మంది నోట్ల నుంచి మాట విని ఉంటారు లేకన్నా అమ్మాయిలు ఎక్కువ, అమ్మాయిలు తక్కువ ఉన్నారు, అబ్బాయిలు ఎక్కువ ఉన్నారు. ఇది ఎందుకంటే ఇది కంట్రీ వైజ్ కనుక చూసినాం అనుకుంటే ఇట్లా తక్కువ ఎక్కువ కనబడుతుంది. ఇంకా మన ఇండియాలో అయితే క్యాస్ట్ జాతి ఇవన్నీ నడుస్తుంటాయి కాబట్టి తక్కువ కంటలు. బట్ మొత్తం ఓవరాల్ వరల్డ్ గింత చూస్తే మొత్తం 50-50 ఉన్నారు. కాబట్టి పాత వాళ్ళు అంటుండే సింపుల్, అందరి కోసం లేకన్నా ఓడో కొన్ని దేవుడు పుట్టించిండని. ఫ్యాక్ట్ నెంబర్ 2, మనకు గుర్తే మనం తినే ఫుడ్లో లేకన్నా విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. దాంతోపాటు మనం తినే జంక్ ఫుడ్ లేకన్నా మన హెల్త్కి మంచిది కాదు, ఇది అందరు గుర్తే. బట్ ఒక టీనేజర్ ఏం చేసిండు, ఎందుకంటే వానికి చెప్పిండోళ్ళు మనం తినే ఫుడ్లో విటమిన్స్ మినరల్ మన బాడీకి చాలా అవసరమని. సో వాడేమన్నాడు, మన బాడీకి విటమిన్ మినరల్స్ ఇవన్నీ ఏం అవసరం లేదు, మన బాడీకి ఓన్లీ ఎనర్జీ కావాలి. ఎనర్జీ అంటే ఓన్లీ శక్తి కావాలి. ఈ ఎనర్జీ లేకన్నా మనం ఫాస్ట్ ఫుడ్ తిన్నా వస్తుంది, నాన్ వెజ్ తిన్నా వస్తుంది, వెజ్ తిన్నా వస్తుంది. ఏమన్నా గనక బాడీ లోపల ఏదైనా ఒక ఫుడ్ వెళ్ళింది అనుకుని మన బాడీ ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి లేకన్నా మన బాడీకి విటమిన్ మినరల్స్ ఇవన్నీ అవసరం లేదని వాడేం చేసిండు, వీళ్ళందరినీ రాంగ్ ప్రూవ్ చేయడానికి వీడు కొన్ని ఇయర్స్ కొరకు ఓన్లీ జంక్ ఫుడ్ తిన్నారు. జంక్ ఫుడ్ అంటే నాట్ నాన్ వెజ్, జంక్ ఫుడ్ అంటే ఓన్లీ జంక్ ఫుడ్. లైక్ చిప్స్ కానీ, ఫ్రైడ్ రైస్ కానీ, మంచూరియాస్ కానీ ఇవి ఉంటాయిగా, అన్నం పప్పు అయితే ఇవి అసలుకి తినలే. కొన్ని 1 నుంచి 2 ఇయర్స్ తర్వాత డాక్టర్స్ అతని రిజల్ట్ చూసిన తర్వాత అతని రెటినాలో లేకన్నా కొన్ని బ్లాంక్ అవుట్ లెక్క స్టార్ట్ అయిపోయినాయి, అంటే కొన్ని బ్లాంక్స్ క్రియేట్ అయినాయి, బ్లాంక్స్ క్రియేట్ అయిపోయినాయి. సో ఈ విధంగా తయారైన తర్వాత కొన్ని నెలల్లోనే, అంటే ఒక 2-3 నెలల లోపలనే సింపుల్ అతను పర్మనెంట్లీ బ్లైండ్ అయిపోయిండు. అంటే కళ్ళు అసలుకి కనబడడం బంద్ అయిపోయినాయి. తర్వాత మళ్ళీ డాక్టర్ దీన్ని రిపోర్ట్ తీసిన తర్వాత ఏం న్యూస్ వచ్చింది, ఇతని బాడీలో విటమిన్స్ అండ్ మినరల్స్ తక్కువ కాబట్టి బ్లైండ్ అయిపోయిండు. కాబట్టి ఒకటి మర్చించుకోవాలి, మనం ఎప్పుడు తినే ఫుడ్లో లేకన్నా న్యూట్రియన్స్ ఉండని పడితే ఖచ్చితంగా. కాబట్టి చూసి తినుండి, ఏమంటే అవి తినకుండా గిలా అయిపోతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 3, మీరు ఎప్పుడైనా నార్మల్లీ కనుక మీరు సిటీలో గింత ఉంటే మీరు చూసి ఉండొచ్చు, చిన్న లేకన్నా వాగులు ఉంటాయి, నదులు ఉంటాయిగా, అప్పుడప్పుడు లేకన్నా ఇట్లాంటి బురుసు కనబడతాయి. నదులలో గింత మనకి ఇట్లాంటి బురుసు కనబడతాయి. చాలామంది, నేను కూడా ముందు దాన్ని ఏమో అనుకుంటుండే, ఇది ఎట్లా కనబడతాయి అంటే ఓలో నీళ్ళు లోపల పోయి సరిపోయేసినట్టు బురుసు వస్తాయి. మీరు కూడా దీన్ని చూసినాక ఏమో అనుకునేది ఎక్కా. బట్ అసలు ఇది ఎక్కడి నుంచి వస్తాయి తెలుసా? మీకు కనుక ఇలాంటిది కనబడ్డది అనుకోండి, అస్సలు ఆ నీటి దగ్గర కూడా వెళ్ళకుండి. ఎందుకంటే ఇది ఎక్కడి నుంచి తయారవుతాయి అంటే ఇది ఎక్కువ శాతం లేకన్నా సిటీస్లలో మాత్రం కనబడతాయి. ఎందుకంటే ఏదైనా ఫ్యాక్టరీస్ ఉంటే చూసుకోవచ్చు, నార్మల్ ఫ్యాక్టరీస్లో ఉన్న కెమికల్స్, నార్మల్ ఫ్యాక్టరీలో ఉన్న వేస్ట్ కెమికల్స్ని లేకన్నా వాళ్ళు బయట పారేయకుండా వాళ్ళు నీళ్ళలో పారేస్తారు. నీళ్ళలో పారేసిన తర్వాత ఇవి కెమికల్స్తో లేకన్నా నీళ్ళతోటి రియాక్ట్ అయ్యి, ఇవి కెమికల్స్ నీళ్ళతో రియాక్ట్ అయ్యి ఒక పాయిజన్ తయారేస్తుంది. ఆ పాయిజనే సింపుల్ ఈ బురుసు. సో ముందు ఈ వీడియో చూసుకోండి, ఈ లేడీ చూసుకోవచ్చు ఏం చేస్తుంది చూసుకోవచ్చు, ఆ బురుసుతో లేకని వీళ్ళు నెత్తి కడుగుతున్నారు, దీన్ని నార్మల్ షాంపూ అనుకుని. మీకు గనక ఇలాంటిది ఏమైనా కనబడితే కూడా అసలు ఆ నీటి దగ్గర కూడా వెళ్ళకుండి, బికాజ్ అది అందరికంటే ఎక్కువ డ్యామేజ్ అయితే మీ హెల్త్ని. దాంతోపాటు ఇది ఒక పాయిజన్ అనుకోండి. అది దాని కనుక 2-3 చుక్కలు కూడా మీ కడుపు లోపల పోయిందనుకోండి, మీ ప్రాణం పోయే ఛాన్స్ ఉన్నాయి. కాబట్టి ఇలాంటిది ఎప్పుడైనా కనబడితే దాని నుంచి దూరం ఉండాలి. ఫ్యాక్ట్ నెంబర్ 4, మనం ఇనే ఉంటాం లేకన్నా ఈ కంపెనీకి ఇన్ని $1 trillion ఉన్నాయి, ఈ కంపెనీ ఇన్ని $1 billion ఉన్నాయి. బట్ మొత్తం కంపెనీలో ఎర్త్ బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు లేకన్నా ప్రపంచం మొత్తంలో అందరికంటే పెద్ద కంపెనీ ఏది అంటే మనం రిలయన్స్ కింద చూసినాం అనుకోండి, రిలయన్స్ కానీ, అడానీ కానీ, టాటా కానీ, మనం వీటిని ఏ విధంగా వింటాం, ఇవి లేకన్నా ఇండియాలో లేకన్నా 4% మార్కెట్ని టార్గెట్ చేస్తాయి. అంటే 4% మార్కెట్ని రూల్ చేస్తాయి, 5% మార్కెట్ని రూల్ చేస్తాయి, 10% మార్కెట్ని రూల్ చేస్తాయి, ఈ విధంగా వింటాంగా. బట్ మొత్తం ఓవరాల్ వరల్డ్ మొత్తం చూసినాం అనుకోండి, ఏ కంపెనీ అందరికంటే పెద్దగా ఉన్నది? ఆన్సర్ ఈజ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఇదే కంపెనీ మన దేశం మీద
బ్రిటిష్ వాళ్ళు పరిపాలించి చూసుకోవచ్చు. గిదే కంపెనీ, ఈస్ట్ ఇండియా కంపెనీ. ఇది 1992లో దీని లేకన టోటల్ వాల్యుయేషన్ వచ్చేసి $8 ట్రిలియన్. ఇప్పటికీ లేకన అందరికంటే ప్రపంచంలో పెద్ద కంపెనీలో మనం యాపిల్ని కూడా చాలా పెద్ద కంపెనీ అంటాంగా, యాపిల్ది కూడా ఇప్పటికీ లేకన టోటల్ వాల్యుయేషన్ ఓన్లీ $3 ట్రిలియన్ ఉన్నాయి 2025లో. సో ఈస్ట్ ఇండియా కంపెనీ లేకన వాల్యుయేషన్ 1992లో $8 ట్రిలియన్ ఉండే. ఇంకా లేకన ఇది మొత్తం ఓవరాల్ వరల్డ్లో, నాట్ ఓన్లీ ఇండియా, ఓవరాల్ వరల్డ్లో లేకన జరిగే టోటల్ ట్రేడ్స్లో 50% ట్రేడ్ని కంట్రోల్ చేస్తుండే. అంటే కనుక ₹50 కనుక సంపాదిస్తున్నా అనుకోండి, ₹100 కనుక సంపాదిస్తున్నా అనుకోండి, అందులో నుంచి ₹50 లేకన ఓన్లీ ఈస్ట్ ఇండియా కంపెనీ మాత్రం రూల్ చేస్తుండే. అంత పెద్ద కంపెనీ ఉండే. ఐ థింక్ ఈ వీడియోలో మీకు ఫ్యాక్ట్ నచ్చినేమో. నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టండి. కింద సబ్స్క్రైబ్ అని ఒక బటన్ ఉంటుంది, వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనం ఇట్లాంటి రెగ్యులర్ న్యూ ఫ్యాక్ట్స్ వీడియో పట్టుకొస్తాం కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.